నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, అందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. హలో, అన్ని చెప్పేసుకున్నాం. ఓకే, సో మరి ఈ రోజు ఆహా ఏమి రుచి అంటేనే మీరే, మీది కూడా పార్ట్నర్షిప్. నాది మొత్తం ఎపిసోడ్ అంతా నాదే కాబట్టి ఈరోజు ఏం స్పెషల్ చేపిస్తారు మాకు? ఇవాళ దోసకాయ రొయ్యలు. దోసకాయ రొయ్యలు. ఓకే, సో గుజ్జు గుజ్జుగా ఉంటుంది కాబట్టి అన్నంతో చాలా బాగుంటుంది దోసకాయ రొయ్యలు. ఓకే, మరి దోసకాయ రొయ్యలు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? దోసకాయ రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దోసకాయ ముక్కలు 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. సరావు గారు, మేము రెడీ. ఓకేనండి, మీరు రెడీ అన్నమాట. అంతే. సో ఫస్ట్ ఆయిల్ పోసుకుందాం. ఇవి దోసకాయ ముక్కలు ఉడికించినవా? అంటే మన షోలు కొంచెం త్వరగా అవ్వాలని చెప్పి నార్మల్గా మీరు దోసకాయ ముక్కలు స్ట్రైట్గా వేసుకుంటే ఆ జ్యూస్, ఆ పులుపు కరెక్ట్గా ఉంటుంది. సో దానివల్ల నేను దోసకాయ ముక్కలు కొంచెం జ్యూస్ తోటి తీసి పెట్టుకున్నాను, చూడండి. సో ఇప్పుడు మనకి ఇవి ఉడికించినవి అయితే కాదు, ఉడికించినవి విత్ వాటర్ తీసుకున్నాను అనమాట. స్ట్రైట్ గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు, మీకు టైం ఉంటుంది కదా, ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. అంటే మామూలుగాని దోసకాయ ముక్కలు కొందరు కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటప్పుడు ఇష్టపడుతూ ఉంటారు తినేటప్పుడు. కొన్ని వచ్చి ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది. ఎక్కువ మెత్తగా కూడా ఉంటే బాగుంటుంది, కరెక్ట్ గా ప్రాపర్ బాయిలింగ్. సో మీరైతే ఉడికించుకునేటప్పుడు మనం కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్టుగానే ఉడికించుకోవాలి, మరి ఎక్కువ ఉడికిపోకుండా. కానీ ఇంట్లో చేసేప్పుడు బెటర్ ఏంటంటే స్ట్రైట్ గా వేస్తే బాగుంటుంది, అదనమాట. ప్రాన్స్ ముందర వేసుకుంటే, అంటే ప్రాన్స్ తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఇది దోసకాయ ముక్కలు బాగా చేసుకున్న తర్వాత దాని ప్రాన్స్ 2-3 minutes లో కుక్ అయిపోతుంది. మీరు ఎక్కువ ప్రాన్స్ కుక్ చేస్తే మళ్ళీ రబ్బర్ లాగా అయిపోతుంది, అదనమాట. సో ఏంటంటే ముందుగా మనం దోసకాయ ముక్కలు కొంచెం వేయించేసుకున్నాక ఆ తర్వాత రొయ్యలు వేసుకుంటే టైం ఈక్వల్ అయిపోతుంది. పైగా ఇందులో మనకి నీళ్లు కూడా వేసే పని లేకుండానే అందులోనే నీళ్లు ఉంటుంది, రొయ్యలో నీరు కొంచెం, మీరు కొంచెం నీళ్లు కావాలంటే వేసుకోవచ్చు, గుజ్జు కావాలంటే. సో తాలింపు గింజలు, దాని తర్వాత ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసుకోండి. సో దోసకాయ ముక్కలు కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి, మీ ఇష్టం. మీడియం అట్లీస్ట్ క్యూబ్స్ కట్ చేసుకోవాలంటే ఇంత సైజు. మీకు కొందరు కొంచెం కానీ ప్రాన్స్ కొంచెం పెద్దగా ఉంటే ఆ సైజ్, సేమ్ సైజ్ ఉంటే బాగుంటుంది తినడానికి. ఓకే, అయితే రొయ్యలు మనకి చిన్న సైజే ఉంటే సరిపోతుంది అంటున్నారు దీనికి, ఎందుకంటే ఉడికిపోతే ఇంకా చిన్నగా అయిపోతాయి. కానీ రొయ్యలు, చిన్న రొయ్యలు టేస్ట్ ఎక్కువ ఉంటాయి. అవును, మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు రొయ్యలు చిన్నవి అయితేనే బాగుంటాయి. ఇంకా చిన్నవి వస్తాయి, రొయ్యలు క్లీనింగ్ కే నరకంగా ఉంటుంది కానీ చాలా స్వీట్ గా, చాలా టేస్ట్ పరంగా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తినడానికి. కానీ క్లీనింగ్ పెద్ద ప్రాసెస్ అది. అలాగే మీకు సముద్రం రొయ్యల కంటే మీకు రివర్ రొయ్యలు దొరుకుతాయి చూసారా, చెరువు నదుల్లో. ఆ రొయ్యలు ఇంకా చాలా స్వీట్ గా ఉంటాయి, చిన్నవి ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఎప్పుడు మా ఊరికి వెళ్తే రాజమండ్రి, అక్కడ రొయ్యలు, చిన్న రొయ్యలు చాలా బాగుంటుంది. ఎక్స్పెన్సివ్ అనమాట, కిలో 500 రూపాయలు ఉంటాయి, అలా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. అవును, నేను ఇప్పుడు విలేజ్ లో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మాకు షూట్కి వెళ్తున్నప్పుడు చూస్తుంటాం, కాలువల్లో ఉంటాయి చిన్న కానీ అక్కడేమో పట్టి పెడుతూ ఉంటారు కదా వలలేసి, మరి ఆ చిన్న చేపలు, రొయ్యలు. ఒకటి రివర్ ఫిష్ ఎప్పుడు చాలా బాగుంటుంది, ఇట్స్ న్యాచురల్ కదా. అంటే సముద్రం కంటే రివర్స్ వచ్చి స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్,
మనకి మామూలుగా కూర అన్నా ఇలా వేపుళ్ళు అన్నా మీరు అన్నట్టుగా ఈ చిన్న రొయ్యలు బాగుంటాయి. కొన్ని ఈ టైగర్ ప్రాన్స్ అంటారు కదా, కొన్ని చేస్తుంటారు వెరైటీ, అందులో కట్ చేసి మధ్యలో పెట్టి వాటికంటే వాటితో తింటే బాగుంటుంది కదా, తోకను పట్టుకుని చేసేస్తుంటారు, తోక అలాగే ఉంటుంది తీయకుండా. సో ఆ పెద్దవి ఏంటంటే గుడ్ ఫర్ తందూరి, బేసిక్లీ గ్రిల్కి పెద్ద లైక్ 300-400 గ్రామ్స్ ఉంటాయి కదా. అవి ఏంటంటే ఏం చేస్తారంటే జస్ట్ షెల్ని ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న ఇంటెస్టైన్ బ్లాక్గా ఒక థ్రెడ్లో ఉంటుంది, అది తీసేసి దాంట్లో మీరు మ్యారినేషన్ చేసి కావాలి గ్రిల్ చేసుకున్నాం లేకపోతే తందూరిలో చేసుకుంటే అది బాగుంటుంది. కానీ కూరలో ఇలా వేపుళ్ళు అంతే చిన్న రొయ్యలు అయితేనే బెటర్ ఉంటుంది. సో ఈ రొయ్యలు వేసుకుందాం. మామూలుగా రొయ్యల్లో కూడా ఎండు రొయ్యలు కూడా చాలా బాగుంటాయి. చాలా మంది ఎండు రొయ్యలతో చాలా చేస్తారు. ఇది సేమ్ రెసిపీ మన ఎండు రొయ్యలు కూడా చేసుకోవచ్చు. కానీ కొందరు ఇష్టపడతారు, కొందరు ఆ వాసన అంటే వాసన ఎక్కువ వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. చేప ఒకటి ఎండు చేపలైనా ఎండు రొయ్యలైనా పచ్చి చేపలైనా కరెక్ట్ ప్రొసీజర్ అంటే క్లీనింగ్ కానివ్వండి కరెక్ట్ ప్రొసీజర్లో కానీ చెయ్యకపోతే కొత్తగా చేసే వాళ్ళైతే మాత్రం ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే కొద్దిగా రొయ్యలకి చికెన్లకి మటన్కి అంత ఉండదు, కానీ చేపలకు ఒకటి ఎండు రొయ్యలు ఎండు చేపలు ఏవైనా సరే అది కరెక్ట్ క్లీనింగ్ ఉండాలి, ప్లస్ వండేటప్పుడు కూడా దానికి వేయాల్సినవన్నీ కరెక్ట్గా వేయకపోతే ఇబ్బంది. కరెక్ట్ ఉప్పు కారాలు ఉండాలి. అవును, ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు మిడిల్లో వేస్తాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఉంటుంది అనమాట. ఫస్ట్ వేసేస్తే ఇది అప్పుడు వస్తుంది కానీ తర్వాత మీకు అంత. సో మనం అన్ని వేసుకున్న తర్వాత వేసుకుంటే వాసన దాంతో పాటే ఉంటుంది. చాలా మంది ఏంటంటే తాలింపులోనే వేసేస్తారు. అవును, అంటే ఆ కరివేపాకు వచ్చి కొందరు తాలింపులో వేగిన తర్వాత ఉండే కరివేపాకును కూడా ఇష్టపడి తినేస్తారు. కొందరు ఇలా కొంచెం ఆకాగా ఉంటుందని ఆకుని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, అందువల్ల ముందుగానే వేయించేసే వాళ్ళు ఉంటారు అనమాట. అది డైలాగ్ కూడా కొడుతుంది, కరివేపాకు లాంటి. సో దోసకాయ వేసుకుందాం, కొంచెం మిరపకాయలు వేసుకుందాం, కొంచెం నీళ్ళు పోస్తారా. సో అన్నంతో పాటు తింటే ఇది చాలా బాగుంటుంది. సో మరి కాసేపు మగ్గాలి కదా. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిలవ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు అవి వాడుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే పచ్చళ్ళు చాలా రోజుల వరకు తాజాగా పాడవకుండా బూజు పట్టకుండా ఉంటాయి. అవేంటి అంటే పచ్చళ్ళు జాడీలో నుంచి ఏదైనా బౌల్లోకి తీసుకునేటప్పుడు కాస్త బౌల్ అనేది శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి, తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఏదైతే స్పూన్ కానీ గరిటె కానీ వాడతామో వాటిని కూడా అస్సలు తేమ లేకుండా చూసుకోవాలి. వీలైతే మనం పచ్చడి తీసుకునే స్పూన్ కానీ గరిటె కానీ కాస్త వేడి చేసి అది జాడీలో పెట్టుకుని దాంతో మనం పచ్చడి కనుక తీసుకున్నట్లయితే తేమ అంటది, కాబట్టి పచ్చడి చాలా రోజుల వరకు తాజాగా ఉండే అవకాశం ఉంది. చిట్కా చూసారు కదా సరావు గారు. సో దోసకాయ రొయ్యలు రెడీ. థ్యాంక్ యూ. దోసకాయ రొయ్యలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాము. దోసకాయ రొయ్యలు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో
రొయ్యలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన దోసకాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ రొయ్యలు రెడీ. దోసకాయ రొయ్యలు నేనే ఇప్పుడు మీరే ఎస్. సో రొయ్య తీసుకున్నాను, దోసకాయ తీసుకోవాలి, పచ్చిమిరకాయ కాదు. చాలా బాగా వచ్చింది అనుకుంటా. ఉప్పు కారాలు కొంచెం ఓకే, ఇంకా కొంచెం పులుపు ఉంటే కొంచెం బాగుంటుంది అనుకో. సో రావు గారు చెప్పినట్టుగా వచ్చి మనకి ఇంకొంచెం పులుపు ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే అన్నంలో కలుపుకొని తింటున్నప్పుడు కూడా ఇంకొంచెం కమ్మదనం ఉంటుంది. అండ్ ఇందాక రావు గారు చేస్తున్నప్పుడే చెప్పినట్టుగా ఏంటంటే మనకి ఇంట్లో చేసుకున్నప్పుడు టైం ఉంది అనే వాళ్ళకి దోసకాయ ముక్కలు డైరెక్ట్గా అలా వేసుకుని ఆ తర్వాత రొయ్యలు వేసుకున్నట్టయితే సో మనకి తింటున్నప్పుడు కొంచెం కచ్చపచ్చగా ఉంటూ పులుపు అన్ని సమపాలలో చాలా చాలా బాగుంటుంది అన్నంలో తిన్నట్టయితేని. సో ఇప్పుడు టైం తక్కువ ఉంది అన్న వాళ్ళకి రావు గారు ఏం చేశారంటే ఉడికించిన దోసకాయ ముక్కలు వేశారు. అలా వేసుకుంటే తినేటప్పుడు రొయ్యలతో పాటు అవి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో అలా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. సో అలా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎగ్గుతో ఏదైనా వంటకాలు చేసుకునేటప్పుడు కాస్త ఎగ్గు ఒలికిపోయింది అనుకోండి, ఒక రకమైన నీసు వాసన వస్తూ ఉంటుంది. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా మరక కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ వాసన పోవాలి, మరక పోవాలి అంటే మాత్రం ఎక్కడైతే ఎగ్గు సొన పడుతుందో ఆ ప్రాంతంలో కొద్దిగా ఉప్పు చల్లేసి పేపర్తో కనుక, కాగితం పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మరక శుభ్రంగా పోవడమే కాకుండా వాసన కూడా చాలా వరకు పోతుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట చేయడానికి మన జంట సిద్ధంగా ఉన్నారు. ముందుగా పరిచయం చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు? దినేష్ అండి. దినేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. సికింద్రాబాద్ నుంచి. ఓకే. మీ పేరండి? ఉమా అండి. ఉమా గారు. సో ముందుగా మరి ఇద్దరులో ఎవరు వంట చేస్తారు? నేనే అండి. మీరే చేస్తారా? సో మరి ఏం వంట చేస్తారు? చేపల కొబ్బరి పులుసు. చేపల కొబ్బరి పులుసు. ఓకే, మరి చూసేద్దాం చేపల కొబ్బరి పులుసు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చేపల కొబ్బరి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, మసాలా కారం కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు. ఓకే ఉమ గారు, మరి స్టార్ట్ చేసేద్దామా? అవునండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఏమేస్తారు ఫస్ట్? కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం వేడిగా అయినాక పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. ఇంట్లో కారం బాగా తింటారండి? బాగా తింటారండి. కారం బాగా తింటారా? అవును. ఇవాళ రేపు చాలా మంది కారాలకు భయపడి కారం తగ్గించేస్తున్నారు కదా. మా ఇంట్లో ఇష్టం అండి కారం తినడం. ఒకవేళ తక్కువైతే ఏ రోజున ఒకవేళ చుట్టాలు వస్తే ఏం చేస్తారు మరి? కారమే కావాలి వాళ్ళకు. వాళ్ళకు కూడానా? చుట్టాలు కూడా. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? ఇది ఆనియన్ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్. కొద్దిగా పసుపు. ఓకే, పసుపు వేసేసారు. అవును. కొద్దిగా మెంతులు వేయాలి. మెంతులు. కొంచెం మసాలా వేయాలి. ఏం మసాలా అండి అది? ఇది మసాలా కారము. మసాలా కారం ఏమేమి చేశారండి? ఎండుమిర్చి, గరం మసాలా. గరం మసాలా, ఎండుమిర్చి పొడి పెట్టేశారు. అవును. ఓకే. దీనికి ఇలా అయితే బాగుంటుందండి. గరం మసాలా, ఎండుమిరపకాయలు పొడి చేసుకుని వేసుకున్నది. అవునండి. ఉప్పు వేసి తర్వాత పులుసు వేయాలి. చింతపండు గుజ్జు.
కొద్దిగా మిల్క్, ఏంటది? కొబ్బరి మిల్క్ పాలు. కొబ్బరి పాలు ఆ, స్పూన్ వద్దా? వద్దండి. స్పూన్ తీసుకోండి, వేసుకోండి. ఉమ్. కొంచెం మగ్గాలా? కొంచెం మగ్గాలి. ఓకే. సో మీరు హౌస్ వైఫ్ అండి? అవునండి. సో మీరేం చేస్తుంటారు సార్? నేను బేసిక్లీ మార్కెటింగ్లో ఉన్నా, సౌత్ రీజనల్ మేనేజర్ని. ఓ ఓకే, అయితే మీరు మార్నింగ్ వెళ్ళిపోవడం ఉంటుంది. అవును, టూరింగ్ ఉంటుంది. ఓకే. మామూలుగా సాటర్డే సండేస్ వస్తాను. అప్పుడు మా మేడం గారికి చేతి కిందికి చెఫ్గా పనిచేస్తాను, అసిస్టెంట్గా. వంట హెల్ప్ చేస్తారా? వంట హెల్ప్ చేయాలి కదా మేడం. నిజానండి? అవునండి. వంట హెల్ప్ చేస్తారు కొద్దిగా. కొద్దిగా చేస్తారు. అసలు మాట బయటకు వస్తుంది. అంటే ఇది కాయగూరలు కట్ చేయడంలోనే వంట చేయడంలో ఫ్రైలు ఇట్లా బెండకాయ ఆలు ఇట్లా ఏమైనా ఫ్రై చేసిస్తే చేస్తారు. చేస్తారా? సో అంటే మీరు కట్ చేసిస్తే ఆయన చేస్తారా, లేకపోతే ఆయన కట్ నేను కట్ చేసిస్తారా? చేసిస్తే ఆమె చేస్తుంది. మీరు చెప్పండి ఏది నిజం? ఆయన ఫ్రై చేస్తారు కొద్దిగా. కొద్దిగా ఆయన ఫ్రై చేస్తారు. ఓహో, వచ్చి మధ్యలో గరిటె తిప్పుతారు అలాగా? మీరు కట్ చేసుకుని అన్ని ముట్లో వేసుకున్నాక ఆయన వచ్చి అలా గరిటె తిప్పుతారు. అంతే. అంతేనండి? అంతేనా మేడం? ఏదో చేసాము చేయలేదన్న ఫీలింగ్ ఉండకూడదు అవును, కాబట్టి. ఆమె కూడా సపోర్టింగ్ ఉంటుంది కాబట్టి ఆమె కూడా కొంచెం ఆవిడ ఎలాగో టేస్టీగా చేస్తుంది, ఎలా ఎక్కువ టేస్ట్ అవుతుంది అనమాట. ఏంటి మీరు తిప్పడం వల్ల? చాలా కష్టమైన పని. సో ఇప్పుడు చేప ముక్కలు వేస్తారా? అవునండి. ఇది కొంచెం బాగా ఉడకాలండి. సో ఇది కొంచెం మగ్గాలి. చేప ముక్కలు ఇప్పుడు వేశారు కాబట్టి అవును. పులుసు అంతా ముక్కలకు పట్టేలా. సో మనం లిడ్ క్లోజ్ చేద్దామా మరి? అవును. సో మీరు ఎప్పుడు బయట తీసుకెళ్తూ ఉంటారా సరదాగా? ఎప్పుడైనా రేరు. రేర్గా. సో మీరు తిరిగి వచ్చేస్తూ ఉంటారు కాబట్టి మీ కళ్ళతో ఆవిడ చూసేస్తూ నేను తిరిగి అలసి వస్తాను, మళ్ళీ నేను బయటికి వెళ్ళే మూడ్లో ఉంటాను. అందుకే మా ఆవిడ గారికి ఇంట్లోనే ఉండి చాలు చాలే అంటారు. ఇంట్లోనే ఉండి హెల్ప్ చేసి ఆ, చక్కగా ఎంత పెద్ద మనసు అండి. పిల్లలతోటి కుక్ చేసుకొని తిన్నాను. మీకు ఇంట్రెస్టా బయటకు వెళ్ళడాలు తిరగడాలని? అవునండి, ఇంట్రెస్టే. బాగా ఇంట్రెస్ట్. సో మరి మీరు పిల్లలతో వెళ్ళిపోతుంటారా? లేదు లేదు. ఆయన ఉంటేనే. అంతే. పిల్లలు ఏ ఏజ్ లో ఉన్నారు ఇప్పుడు? మా పెద్ద అమ్మ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ చిన్న పాప 10th. 10th చదువుతున్నారు. సో పెద్ద పిల్లలే. అవును, సో పెద్ద. మీరే సరదాగా షాపింగ్కి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, అవును వెళ్ళొచ్చు కానీ కానీ ఆయన ఉంటే కానీ వెళ్ళరు. అంతే. అంతేనా? సో మీరు తెలుగేనా? బేసికలీ మేము మహారాష్ట్రను. మేము వచ్చి హైదరాబాద్ వచ్చి 40 years అయిపోయింది. ఇక్కడ సెటిల్ అయింది. ఓకే. సో కాబట్టి నేను పుట్టింది హైదరాబాద్లో. మీరు హైదరాబాద్ లో పుట్టారు కానీ మహారాష్ట్ర మీరు. మహారాష్ట్ర. కానీ మీరు ఇక్కడే పుట్టడం వల్ల అవునండి, తెలుగు. అవునండి. ఓకే. సో చూద్దామా? అవునండి, అయిపోయిందండి. ఓకే. ఎక్కువ మగ్గినా కూడా ముక్కలైపోతాయి. అవును. సో నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఇది జీలకర్ర పౌడరు. జీలకర్ర పౌడర్. అవునండి. కొంచెం ధనియాల పౌడర్. ఓకే. చేపల కొబ్బరి పులుసు రెడీ. థ్యాంక్ యూ. చేపల కొబ్బరి పులుసు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చేపల కొబ్బరి పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, పసుపు, మెంతులు, మసాలా, కారం, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో చింతపండు గుజ్జు, కొబ్బరి పాలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చేపల కొబ్బరి పులుసు రెడీ. చేపల కొబ్బరి పులుసు. సార్ రావు గారు, చూడడానికి చాలా బాగుంది. సార్ మీ ఆవిడ వంట చేశారు కాబట్టి అవునండి, సో ముందుగా మీరు టేస్ట్ చేయండి. డెఫినెట్గా మేడం. అంటే మీ వారి రియాక్షన్ చూసి మీరు తింటారా ఏంటి? లేదండి. వావ్, చాలా బాగుంది, అవునా? బ్రహ్మాండంగా. బాగుంది. చేపల పులుసు ఫ్లేవర్ అని
దాని నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం చెప్దాం. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చేయడం అనే సమస్య ఉండదు. శరీరానికి చలువ చేస్తుంది. ఇది మంచి ప్రోబయాటిక్ ఆహారం. ఇలా ప్రయోజనాల గురించి మనకు చాలానే తెలుసు. మరీ ముఖ్యంగా పెరుగు తీసుకోవడం వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మన జీర్ణాశయంలో ఉన్నటువంటి హానికారక బ్యాక్టీరియానంతా కూడా క్లీన్ చేసి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవడానికి కూడా పెరుగు బాగా దోహదం చేస్తుంది. కాబట్టి మన ఆహారంలో పెరుగును భాగం చేసుకోవడం చాలా చాలా మంచిది. జంటగా వంటలు ఇప్పుడు ఒక వంట చూసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మరి మీరేం చేస్తారు సార్? చికెన్ కాజు మసాలా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ కాజు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దామా మరి? చేసేద్దాం మేడం. ఫస్ట్ ఏం వేస్తారు? స్టార్టింగ్ నూనె, ఆయిల్. నూనె వేసేసాము, సార్. నూనె వేసేసాము. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, దీని తర్వాత ఆనియన్, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని దీంట్లో దీని తర్వాత పసుపు, టర్మరిక్, పసుపు వేసుకున్నాను. దీని తర్వాత చిన్నగా పచ్చిమిరపకాయలు కట్ చేసి. మీరు కారం బాగా తింటారంట కదా సార్ ఇంట్లో? అవును సార్, కొంచెం స్పైసీనే ఉండాలి. ఓకే. సో ఇదేం పేస్ట్ సార్? ఇది కాజు పేస్ట్ అండి. ఇది జీడిపప్పు, ఇది పచ్చి జీడిపప్పు. దీన్ని గ్రైండ్ చేసి సో నీళ్ళు వేసుకోవాలా అవసరం లేదు సార్? నీళ్ళు కొంచెం వేసుకోవాలి మేడం. ఓకే, ఇప్పుడు వేద్దామా మరి? వేద్దామండి. చాలు. ఆయన ట్రిప్లు వెళ్తూ ఉంటారు కానీ మిమ్మల్ని తీసుకెళ్లేది ఉండదు కదా? లేదండి. సో ఇప్పుడు మీరు జంటగా మరి ఒక ట్రిప్ లాగా ఇటు వచ్చారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నా అండి. చాలా బాగా ఫీల్ అవుతున్నారా? సో మీకు ఒక మెమరబుల్ గా ఉంటుంది కదా ఇప్పుడు జంటగా మిమ్మల్ని ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు. అవునండి, కదా? అవును. సో ఇలా సరదాగా ఒక ట్రిప్ వచ్చినట్టు. తప్పకుండా మేడం. అవునా? సో మీరు ఎలాగ ట్రిప్ వేస్తూ ఉంటారండి, మీకంటే ఆవిడకి చాలా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను ఈ రెసిపీ ఈ ప్రోగ్రామ్కి చాలా యాంగ్జైటీగా వచ్చాను. అటెండ్ చేయాలి, తీసుకెళ్ళాలి, చేయాలంటే ఇద్దరు కలిసి చెయ్యాలి అనా? అవును మేడం. ఓకే, సో మీరు కూడా అంత యాంగ్జైటీతో ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, సో అయిపోయినట్టేనా సార్? అయిపోయినా. ఏమేస్తారు నెక్స్ట్? ఇప్పుడు నెక్స్ట్ చికెన్ వేసి ఇలా బాగా ఉడికించి. సో ఇంకేమైనా వేస్తారు సార్? కొంచెం వాటర్ వేయాలి మేడం. వాటర్ యాడ్ చేద్దాం. అవును మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్ మేడం. వాటర్ వేసాక కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా అండి, కారం. సో మీ ఫేవరెట్? మా ఫేవరెట్.
కొంచెం ఉడకాలండి. ఇది మనం లిడ్ పెట్టేద్దామా? సో ఇవన్నీ ముక్కలకు పట్టేస్తే అవును మేడం, కొంచెం మగ్గాలి. అవునండి. ఓకే, సో మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్ అయిందని? ఎస్ మేడం. సో నూనె పైకి తేలిందంటే అయిపోయినట్టే. అవునండి. చికెన్ కాజు మసాలా రెడీ మేడం. చికెన్ కాజు మసాలా, థ్యాంక్ యూ. చికెన్ కాజు మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ కాజు మసాలా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ కాజు మసాలా రెడీ. రావు గారు, సో కాజు పేస్ట్ చేసేసారు లేకపోతే కాజు ఫోల్ కాజు వేసారు? లేదు సార్, పేస్ట్ చేసాము. ఓకే. సో సార్ ఉండారు కాబట్టి ఇప్పుడు మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. మీరు చేయండి మేడం. నేను చేస్తాను. ఫస్ట్ మీరు చేయండి, తర్వాత మీ ఫీడ్బ్యాక్ తోటి మా బాగుందంటే మళ్ళీ నేను. అవునా? ఓకే. నేను చెప్పడం కంటే ముందు మా రావు గారు చెప్పడమే కరెక్ట్. ఓకే సార్. రెండు బాగున్నాయి. చేపల పులుసు కొంచెం షార్ప్గా ఉన్నది, కానీ అన్నంలో కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఉప్పు కొంచెం ఉన్నది, ఇంకా కొంచెం పులుపు ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం పులుపు కొంచెం తక్కువ ఉన్నది. కొబ్బరి వల్ల మనం కొంచెం పులుపు తగ్గుతుంది అనమాట. సో రెండిట్లో చూస్తే చేపల పులుసే బాగుంది. ఇది బాగాలేదని చెప్పట్లేదు, ఇది కూడా బాగుంది, కానీ ఈ రెండిట్లో చూస్తే అది బెస్ట్. సో రెండు బాగున్నాయి, కంపేర్ చేస్తే అది ఇంకో ఎక్కువగా బాగుంది అని అంటున్నారు, అంతే కదా? కరెక్ట్. ఓకేనండి, సో కంగ్రాచులేషన్స్ అండి. మొత్తానికి చేపలు కొబ్బరి పులుసు బాగుంది చాలా. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారండి. ఓకే. సో మీకు కూడా బాగుందనే చెప్పారు. సో ఈటీవీ తెలుగు రుచి నుంచి మీకు ఒక గిఫ్ట్. ఓకే, మరి మీరు కూడా ఇలాగే జంటగా పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మొటిమలు తగ్గడానికి మనం రెగ్యులర్గా చాలా రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. వేపాకు పొడిలాగా చేసుకుని ఈ వేపాకు పొడిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో ఒక 3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. సో మనతో పాటు షెఫ్ రెడీగా ఉన్నారు, ముందుగా పరిచయం చేసుకుందాం. హలో. హలో. సో నమస్తే. నమస్తే. ఏం చేస్తున్నారు మీరు? నేను షెఫ్గా చేస్తున్నాను. షెఫ్గా చేస్తున్నారా? ఓకే, సో మరి ఈ రోజు మాకు ఏం రెసిపీ చేస్తున్నారు? ఈరోజు నేను కాజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. కాజు ఎగ్ బిర్యానీ. కాజు ఎగ్ బిర్యానీ, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? కాజు ఎగ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 4, జీడిపప్పు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో అనిల్ గారు రెడీ? మరి స్టార్ట్ చేసేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా మనం కొంచెం ఆయిల్ హీట్ చేసుకోవాలి, అలాగే దాంతోపాటే గీ కూడా. ఓకే, సో మీరు ముందుగా అన్నం ఉడికించేసి ఉంచేసుకున్నట్టున్నారుగా. అవునండి.
సో గుడ్డు ఉడికించేసుకోవాలి, అన్నం ఉడికించేసుకోవాలి. సో ఈ రెసిపీకి అయితే అవును. సో అవి వేయించిన ఉల్లిపాయలు అండి. అవునండి. సో వేయించి ఉల్లిపాయలు పెట్టేసుకున్నారు. ఈ రెసిపీనే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎగ్ బిర్యానీ చాలా వెరైటీస్తో చేస్తారు. ఇది జస్ట్ మనకు రైస్ కుక్ అయితే కనుక ఒక 5 minutes రెసిపీ అనమాట. అయిపోతుంది. ఓకే, సేమ్ అదే మన నార్మల్ రెగ్యులర్గా దమ్ స్టైల్లో బిర్యానీ ఎలా తింటామో అంతే టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడతాం, కానీ ఇది ఇన్స్టెంట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు కూడా అలా ఫాస్ట్గాను, ఎందుకంటే చాలా మంది చూసారంటే పొద్దున్న పిల్లలకి బాక్సులు కట్టడం కోసం అన్నం వండుతారు. సో ఇంకొంచెం అన్నం ఉండిపోతే అలాగే తినేస్తుంటారు. సో కొంచెం వెరైటీగా ఇలా కూడా చేసుకొని తినచ్చు ఇంట్లో ఉండేటప్పుడు. సో నెయ్యి వేడెక్కిపోయింది. ఓకే ఓకే, సో నెయ్యి కరిగిపోయింది కాబట్టి మసాలా దినుసులు వేస్తున్నారు. కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే క్యాష్యూ నట్స్, జీడిపప్పు, ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కాబట్టి బ్రౌన్ ఆనియన్స్, సో వేయించిన ఉల్లిపాయలు. సో దీనికి వచ్చి మనం మామూలుగా రెగ్యులర్గా వండుకునే అన్నం సరిపోతుందా, లేకపోతే ఈ బిర్యానీ రైస్ అలా అనేమి ఉండదు, మన రెగ్యులర్ రైస్ అయినా వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్ కూడా కొంచెం వేడెక్కినాయి కదా, సో ఇప్పుడు దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మన ఆనియన్స్ వేకినాయి కదా, ఉప్పు, కారం, గరం అన్ని పౌడర్లు వేసుకుంటాం. ముందుగా కారపొడి, ఉప్పు, కొంచెం ఉప్పు. ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు నేను కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కొంచెం గరం మసాలా పౌడర్. ఇవి జస్ట్ ఒక 1 minute ఫ్రై అయితే చాలు, లేదంటే ఎక్కువసేపు వేగితే చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా, దీంట్లోకి మనం పెరుగు వేసుకుంటాం. 1 cup ఆఫ్ పెరుగు వేసుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి నైఫ్ ఇస్తే నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా. ఇవి జస్ట్ ఒక 4 pieces గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను ఒక హాఫ్ గార్నిష్కి పక్క పెట్టేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లోకి మనం డైరెక్ట్గా ఎగ్ పీసెస్ వేసేసుకోవచ్చు. సో ఉడికించిన కోడిగుడ్లు వేసేస్తున్నాం. జస్ట్ దీంట్లో ఒక 1 minute కుక్ అయితే సరిపోతుంది. మనం రైస్ వేసినాక మళ్ళీ ఒక 2 minutes కుక్ చేస్తాం. కానీ ఎగ్స్ వేసినాక ఎక్కువసేపు తిప్పకూడదు, మొత్తం మ్యాష్ అయిపోవచ్చు. సో మ్యాష్ అయిపోయింది ఉంటుంది కాబట్టి అది మొత్తం కలిసిపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే రైస్లో మనం కొంచెం పుదీనాకు, కొత్తిమీరకు, ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ అయినట్టు అయిపోయింది మొత్తానికి. సో మనకి సేపు మగ్గాలి ఇది. సో లిడ్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పిల్లలు
అలాగే మహిళలు చాలా వరకు రక్తహీనతతో బాధపడుతున్నారని చెప్పేసి సర్వేలు కూడా చెప్తున్నాయి. మరి మహిళలు, పిల్లలు రక్తహీనతను తగ్గించుకోవాలి అంటే తమ ఆహారంలో ఖర్జూరాలను భాగం చేసుకోవాలి. రోజు మొత్తంలో ఒక 4-5 ఎండు ఖర్జూరాలను తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే ఐరన్ సమృద్ధిగా అందుతుంది, రక్తహీనత సమస్య తగ్గుతుంది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు బాగా ఇష్టపడతారు. వాటి స్థానంలో ఖర్జూరాలను తినడాన్ని అలవాటు చేసినట్లయితే వారిలో కూడా రక్తహీనత సమస్య తగ్గుతుంది, తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. చిట్కా చూసారు కదా. సో అనిల్ గారు అయిపోయినట్టేనా? అయిపోయింది. చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఎగ్ ఇందాక మనం పక్కకు పెట్టేసింది గార్నిష్ కోసం అని చెప్పేసి అది కొంచెం కొత్తిమీరాకు, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కాజు ఎగ్ బిర్యానీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కాజు ఎగ్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, గరం మసాలా, పెరుగు, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లు, అన్నం, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, కాజు ఎగ్ బిర్యానీ రెడీ. కాజు ఎగ్ బిర్యానీ. సరావు గారు. కాజు మీ ఫేవరెట్. కాజు, ఎస్. బాగుంది. ఇంకా కొంచెం ఆ బిర్యానీ ఫ్లేవర్ కొంచెం ఇంప్రవైజ్ అవుతే బాగుంటుంది అనమాట. అదర్వైజ్ డిష్ ఓకే, రైస్ కూడా ప్రాపర్గా ఉన్నది, కొంచెం ఫ్లేవర్స్ కొంచెం మిస్సింగ్ ఉన్నది అనమాట. అదర్వైజ్ ఇట్స్ వెరీ గుడ్. ఓకే, సో చాలా చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ. మాకు కూడా తింటున్నప్పుడు టేస్ట్ పరంగా బాగుంది. సో రావు గారు చెప్పినట్టుగా ఇంకొంచెం ఆ గరం మసాలా, ఆ బిర్యానీ ఫ్లేవర్ ఉంటే అది బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది దమ్ లాగా చేయలేదు, ఉడికించిన రైస్ తోటే చేసుకున్నారు. సో పాన్ ఫ్రై బిర్యానీ లాగా, పాన్ ఫ్రై బిర్యానీ లాగా ఉంది. నిజంగా చాలా బాగుంది. సో రావు గారు చెప్పినట్టుగా ఇంకొంచెం కూడా ఏమేమి అవసరం అవుతాయి ఫ్లేవర్స్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. తలలో చుండ్రు అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. దీనివల్ల జుట్టు రాలడం అనే సమస్య చాలా పెరుగుతుంది, చికాకు అనేది ఎక్కువగా ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. 1 కప్పు వేడి నీళ్ళలో నిమ్మరసం పిండేసుకొని ఈ నీళ్ళతో కనుక తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా వరకు తగ్గుతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా. మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ దోసకాయ రొయ్యలు. సో ఈ రెసిపీలో మనం వాడుతున్న కాంబినేషన్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఉన్న రెసిపీ అండి. ఎందుకంటే మనం దోసకాయ యాడ్ చేస్తున్నాం రొయ్యలతో పాటు. అండ్ దోసకాయ ఒక స్పెషాలిటీ ఏంటంటే అది టేస్ట్తో పాటు చాలా వరకు దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ క్యాలరీ పరంగా తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్. అండ్ ఆల్సో దాంట్లో ఎలక్ట్రోలైట్స్ అంటే స్పెషల్లీ సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. అండ్ దోసకాయతో పాటు మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో అది వచ్చేసి రొయ్యల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. కావాల్సినంత అమౌంట్స్లో మినరల్స్ ఎస్పెషల్లీ మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా మనకి రొయ్యల నుంచి లభిస్తుంది. కొలెస్ట్రాల్ కూడా మనకి ఎక్కువ అమౌంట్స్లో రొయ్యల నుంచి లభిస్తుంది. కనుక ఓవరాల్గా ఈ రెసిపీ ప్రోటీన్ పరంగా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ, ఎక్కువ ఫ్యాట్ ఉన్న రెసిపీ. అండ్ కొలెస్ట్రాల్ కూడా రొయ్యల్లో ఎక్కువ ఉంటుంది కనుక ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న రెసిపీ. సో ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారు లేదంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ క్వాంటిటీలో ఈ రెసిపీ ట్రై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ చేపల కొబ్బరి పులుసు. ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసి కొబ్బరి పాలు అండ్
చేపల కాంబినేషన్ అండి. సో చేపల నుంచి మనకి చాలా వరకు ప్రోటీన్స్ లభిస్తుంది, క్యాలరీస్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి, అండ్ వైటమిన్స్ మినరల్స్ కూడా గుడ్ అమౌంట్స్లో లభిస్తాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కావాల్సినంత అమౌంట్స్లో మనకి చేపల నుంచి లభిస్తుంది. అండ్ కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాం కనుక కొబ్బరి పాల నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్, అలాగే ఈ రెసిపీలో చాలా వరకు కొబ్బరి పాల నుంచి క్యాలరీస్ కూడా యాడ్ అవుతున్నాయి. అండ్ ఆనియన్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. ఆనియన్ పేస్ట్ నుంచి వైటమిన్ సితో పాటు మిగతా ఇంపార్టెంట్ మినరల్స్ కూడా చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ న్యూట్రిషన్ పరంగా చూస్తే చాలా వరకు సమతుల్యమైన ఆహారం కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చికెన్ కాజు మసాలా. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ప్రకారంగా చూస్తే మనము కాజు పేస్ట్, అలాగే ఆనియన్స్ అండ్ ఆల్సో చికెన్, ఈ 3 కాంబినేషన్లో వాడిన రెసిపీ. సో చికెన్ నుంచి మనకి ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తుంది, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి, అలాగే మినరల్స్లో కాల్షియం, ఐరన్ కావాల్సిన అమౌంట్స్లో మనకి చికెన్ నుంచి లభిస్తుంది. సో క్యాలరీస్ అనేది ఈ రెసిపీలో మనకి చికెన్ నుంచి యాడ్ అవుతుందండి. సో మిగతా ఇంగ్రీడియంట్ ఏదైతే మనం యాడ్ చేసామో అది కాజు పేస్ట్. కాజు పేస్ట్ నుంచి మనకి క్యాలరీస్, ఫ్యాట్, అలాగే వైటమిన్స్ అండ్ మినరల్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ క్యాలరీస్ ఉన్న రెసిపీ, ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న రెసిపీ అండి. సో గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇది రెసిపీ మనం ట్రై చేస్తున్నప్పుడు చూసి ట్రై చేయాలండి. ఎందుకంటే ఎక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్న రెసిపీ కనుక. సో అందరూ కూడా ఈ రెసిపీ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కాజు ఎగ్ బిర్యానీ. సో ఈ రెసిపీలో ముఖ్యంగా మనం యాడ్ చేస్తున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా చూస్తే ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్ యాడ్ చేస్తున్నాం కనుక ఎగ్ నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. కాజు యాడ్ చేస్తున్నాం, కాజు నుంచి మనకి ఫ్యాట్, అలాగే మైక్రో న్యూట్రియన్స్ అనేది లభిస్తాయి. సో క్యాలరీస్ కూడా చాలా వరకు మనకి కాజు నుంచి యాడ్ అవుతుంది. అండ్ రైస్ యాడ్ చేస్తున్నాం కనుక రైస్ నుంచి మనకి బాస్మతి రైస్ నుంచి కార్బోహైడ్రేట్ కంటెంట్, అలాగే క్యాలరీస్ యాడ్ చాలా వరకు పెంచడానికి సహాయపడుతుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీలో ఎక్కువ క్యాలరీస్తో పాటు ప్రోటీన్స్, అలాగే ఫ్యాట్, మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఈ రెసిపీ స్పెషలీ ట్రై చేస్తున్నప్పుడు పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయడం అవసరం అండి. కాకపోతే ఈ రెసిపీ చాలా వరకు చిన్నపిల్లలకి, అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి క్యాలరీస్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్స్ ఈ 3 కూడా చాలా వరకు అవసరం ఉంటాయి కనుక. సో ఈ రెసిపీ తప్పకుండా అందరూ పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఇవాళ ఎపిసోడ్లో 4 రెసిపీస్ చూశారు కదా, మీకు చాలా యూస్ఫుల్గానే ఉంటాయి అనుకుంటున్నాను. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మరి మీ సలహాలు, సూచనలు రాసి పంపించవలసిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.